అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎల్నినో నేపథ్యంలో ఉత్తర తెలంగాణ మండలంలో ఆలస్యమైన ఖరీఫ్ పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఏడీఆర్ సూచనలు. ఖరీఫ్ వరిలో ఎరువులు, నీటి యాజమాన్యం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన వరి సాగు ఆలస్యమవుతోంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరిని నాటు పద్ధతిలోనూ, వర్షాధార ప్రాంతాల్లో వెద పద్ధతిలోనూ రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పిలక పెడుతున్న దశలో ఉన్న పైరులో పోషకాలను సకాలంలో భూసార పరీక్షల సిఫార్సు మేరకు అందిస్తే ఫలితాలు బాగుంటాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్, ఇనుము వంటి ప్రధాన సూక్ష్మ పోషకాలను రసాయన ఎరువుల రూపంలోనే కాక పశువుల ఎరువు, జీవన ఎరువులు వంటి సేంద్రియ ఎరువుల రూపంలోనూ అందించాలి. ముఖ్యంగా వరి పంటలో ఎరువులతో పాటు నీటి యాజమాన్యం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఖరీఫ్ వరిలో పాటించాల్సిన ఎరువులు, నీటి యాజమాన్యం గురించి వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. వరి అనేది ప్రధానమైనటువంటి ఆహార పంట. దీన్ని అన్ని జిల్లాల్లో కూడా పండించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏంటంటే వరి ఎక్కడైతే వర్షాలపై ఆధారపడకుండా నీటి వసతి ఉన్న దగ్గర ఆల్రెడీ ఉడుపులు అనేవి జరుగుతున్నాయి. అదే విధంగా వర్షాభావ పరిస్థితులతో నెలకొన్న దగ్గర ప్రస్తుతం యథా పద్ధతిలో కొంత మేరకు సాగు అవడం జరుగుతుంది, కొంత మేరకు నార్మల్లో కూడా ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క వరిలో నీటి యాజమాన్యం, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే నీరు కట్టి వ్యవసాయం చేస్తాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ పానీ పైప్ టెక్నాలజీ ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో రైతులకు కూడా మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. ఒక అడుగు పొడవున్నటువంటి ఒక పైపుని తీసుకొని దానికి ఒక అరడుగు వరకు కూడా రంధ్రాలు పెట్టుకోవాలి. పై భాగంలో ఉన్నటువంటి అరడుగు రంధ్రాలు లేకుండా ఉంటుంది. ఈ పైప్ని మనం రంధ్రాలు కిందకు వచ్చే విధంగా మనం నేలలో అరడుగు వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఈ పైపులో మనం నీటి లెవెల్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ నీటి లెవెల్ సగం వరకు ఉన్నప్పుడు నీరు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే ఆ కన్నాల కంటే కిందకు కూడా నీరు ఇంకిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందో అటువంటిప్పుడు మాత్రమే నీటిని మనం ఆరుతడిగా ఇవ్వాలి. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఉండడం వలన ఈ బోర్ల కింద పండించినప్పుడు కూడా నీటి లభ్యత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా మనం వరిని ఆరుతడిగా కూడా ఈ యొక్క పానీ పైపును ఉపయోగించి చేసుకోవాలి. మనం సాధారణంగా ఏంటంటే పిలక దశలో ఆరుతడిగా పండించుకొని తర్వాత దశలో అంటే విత్తినటువంటి 60 రోజుల తర్వాత 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు నీటిని మనం కట్టి ఉంచుకొని ఈ యొక్క నీటి యాజమాన్యం అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఎరువుల యాజమాన్యం వచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో ఏంటంటే రసాయనిక ఎరువుల లభ్యత కూడా తక్కువగా ఉన్నది. కాబట్టి సిఫారసు చేసిన మేరకు మాత్రమే రైతులు ఈ యొక్క రసాయనిక ఎరువులను వినియోగించాలి. అయితే ప్రస్తుతం ఏంటంటే వరి పంటలో కానీ మరి ఏ ఇతర పంటలో కానీ ప్రత్యామ్నాయంగా మనకి జీవన ఎరువులు అనేవి లభిస్తున్నాయి. ఈ జీవన ఎరువులను మనం వినియోగించుకొని రసాయనిక ఎరువుల మోతాదుని 25 నుంచి 30% వరకు తగ్గించు. నత్రజనికి అందించేటటువంటి జీవన ఎరువులుగా అజోస్పైరిలం కానీ అజిటోబ్యాక్టీరియా కానీ ఉన్నాయి. వీటిని మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి కానీ,
అదేవిధంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అమరావతిలో కూడా తయారు చేయడం జరుగుతుంది. ద్రవ రూపంలో లభించే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఇవి 500 మిల్లీలీటర్లు అజోస్పైరిలంను తీసుకొని ఒక 100 కేజీల పశువుల గత్తంలోనూ కలుపుకొని 3 నుంచి 4 రోజులు నీడ ప్రాంతంలో, అంటే ఎండ తగిలినటువంటి ప్రాంతంలో మనం మాగపెట్టుకొని, మనం చివరి ఎదలో అయితే చివరి దుక్కులో కానీ, అదేవిధంగా దమ్ములో అయితే దమ్ములో కానీ వేసుకోవాలి. ఇది దాదాపు మనకి 25% వరికి కావాల్సినటువంటి నత్రజనిని అందించడం జరుగుతుంది. అదేవిధంగా భాస్వరం అందించేటటువంటి జీవనీరు ఫాస్ఫోబ్యాక్టీరియా కూడా ఉన్నది. దీనిని కూడా 500 మిల్లీలీటర్లు 100 కేజీల పశువుల గత్తంలో కలుపుకొని 3 నుంచి 4 రోజులు అదేవిధంగా మాగపెట్టుకొని మన దమ్ములో కానీ చివరి దుక్కులో కానీ వేసుకోవాలి. అదేవిధంగా పొటాషిని ప్రత్యేకంగా అందించేటటువంటి ఆర్షీనియా ఫ్రిటూరియా అనే బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసి 500 మిల్లీలీటర్ల పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియాగా అందించడం జరుగుతుంది. దీనిని కూడా అదేవిధంగా 100 కేజీల పశువుల గత్తంలో వేరువేరుగా కలుపుకొని 3 రోజుల నుంచి 4 రోజులు మాగపెట్టుకొని చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే దాదాపు మనం 25% ఎరువుల మోతాదును మనం తగ్గించుకోవచ్చు. అయితే ఈ యొక్క జీవన ఎరువులు వినియోగించినప్పుడు రసాయన ఎరువులు కూడా వాడతాం కాబట్టి కనీసం 72 గంటల వ్యవధి ఉండాలి. ఒకవేళ ముందు రసాయనిక ఎరువులు వేస్తే 72 గంటల తర్వాత జీవన ఎరువులు వేయడం, లేదంటే జీవన ఎరువులు వేసినప్పుడు రసాయన ఎరువులు 3 రోజుల తర్వాత వేయడం చేయాలి. ఈ యొక్క రసాయనిక ఎరువుల వినియోగం చూసుకున్నట్లయితే సిఫార్సు మేరకు మాత్రమే రసాయనిక ఎరువులు వినియోగించాలి. ప్రాంతాన్ని బట్టి, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి 32 నుంచి 40 కిలోల నత్రజని అందించేటటువంటి ఎరువుల్ని పంటకు అందించుకోవాలి. 24 కిలోల భాస్వరం అందించేటటువంటి ఎరువుని, తర్వాత 20 కిలోల పొటాషియం అందించే ఎరువుల్ని ఖరీఫ్ లో మనం పంటకు వేసుకోవాలి. భాస్వరం ఎరువుని చివరి దుక్కులో కానీ దమ్ములో కానీ వేసుకోవాలి వరి పంటకి. అదేవిధంగా పొటాష్ ఎరువుని 2 సమభాగాలుగా చేసుకొని మొదటి సమభాగం చివరి దుక్కులో కానీ దమ్ములో కానీ వేసుకోవాలి. రెండవ సమభాగం అనేది అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. నత్రజని ఎరువులకు వచ్చినట్లయితే 3 సమభాగాలుగా చేసుకుని మొదటి సమభాగం వ్యధ పద్ధతిలో వేసినప్పుడు విత్తిన 15 రోజులకి, ఒకవేళ దమ్ము చేసిన పొలంలో అయితే దమ్ములోను వేసుకోవాలి. రెండవ దఫా నత్రజని సంభాగం 25 నుంచి 30 రోజుల తర్వాత, మూడవ దఫా సంభాగం అనేది తర్వాత ఈ ఎరువు వేసినటువంటి 25 రోజుల తర్వాత వేసుకోవాలి. అయితే మనం ఈ రసాయనిక ఎరువులతో పాటు జీవన ఎరువులు వాడినప్పుడు ఈ రసాయనిక ఎరువుల మోతాదుని 25% వరకు కూడా తగ్గించి మనం వినియోగించుకున్నట్లయితే జీవన ఎరువుల రూపంలో మనకి పోషకాలను అందించడం జరుగుతుంది. వరి పంటలో ప్రధానంగా చూసుకుంటే జింక్ ధాతు లోపం కానీ, అదేవిధంగా ఇనుప ధాతు లోపం కానీ కనిపించడం మనం గమనిస్తున్నాం ఈ మధ్య కాలంలో. అయితే జింక్ ధాతు లోపం మనం గమనించినప్పుడు ఏంటంటే, ఒకవేళ పంట విత్తిన తర్వాత అయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పైపాటుగా వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదే దమ్ములో కూడా మనం ఇంకా ఎవరైనా దమ్ము చేయనటువంటి రైతులు ఉన్నట్లయితే దమ్ములో మనం 20 కేజీల జింక్ సల్ఫేట్ని మనం చివరి దమ్ములో వేసుకోవాలి. అయితే జింక్ సల్ఫేట్ని ఎట్టి పరిస్థితుల్లో భాస్వరం ఎరువుతో కలిపి వేయకూడదు. అదేవిధంగా ఈ యొక్క ఇనుప ధాతు లోపం ఎక్కువగా నీటి ఎద్దడికి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనం గమనిస్తాము. ఇటువంటి దగ్గర ఏంటంటే ఒక 20 గ్రాముల అన్నబేదిని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క పోషక యాజమాన్యాన్ని వరిలో చేపట్టినట్లయితే ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి ఎల్నినో కారణ దృష్ట్యా కూడా మనం పంటని సకాలంలో రక్షించుకొని ఏమాత్రం దిగుబడులు తగ్గకుండా మనం పంటను కాపాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. పంటల సాగుపై వరుణుడి కరుణ కరువైంది. సాధారణ పరిస్థితులు నెలకొంటే జూలై చివరి నాటికల్లా 100% పంటల సాగు పూర్తయ్యేది. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా సరైన వర్షం లేక పూర్తి స్థాయిలో విత్తుకున్నదే లేదు. విత్తుకున్న చోట్ల మొలక రాలేదు. నేలలో పదును లేక విత్తేయాదును దాటిపోతున్న ప్రస్తుత తరుణంలో రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఏ పంటలు విత్తుకోవాలో తెలియని అగమ్య గోచర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలంలో ఇప్పటికీ 20% లోటు వర్షపాతం నమోదైనట్లుగా చెబుతున్నారు. ఈ మండలం కిందకి ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలు వస్తాయి. ప్రధానంగా సాగయ్యే పంటలు వరి, పత్తి, మొక్కజొన్న. ప్రస్తుతం ఖరీఫ్ సాగు ఆలస్యమైన వేళ ఇక్కడి పంటల సాగు పరిస్థితి, ఆగస్టు మాసంలో విత్తుకోదగ్గ ప్రత్యామ్నాయ పంటల సాగు గురించి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహసంచాలకులు డాక్టర్ వెంకటరెడ్డి రైతులకు ఇలా తెలియజేస్తున్నారు. ఈ ఎల్నినో ప్రభావము రైతాంగం పైన ఏ విధంగా పడుతుంది,
పంటలపై వాటి పరిస్థితి ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు రాకపోవడం, ఒకవేళ ఋతుపవనాలు వచ్చినా కూడా సకాలంలో రాకపోవడం కానీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా వర్షపాతం కూడా లోటు వర్షపాతం రావడం, ఒకవేళ వర్షాలు పడినప్పటికీ కూడా వర్షానికి మధ్యలో చాలా గ్యాప్ అనేటువంటిది రావడం, దీనివల్ల పంటలపై కొంత ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుందని మనకు అటు వాతావరణ పరిశోధన కేంద్రాలు కానీ అదేవిధంగా ఐఎండి కానీ చెప్తున్నటువంటి విషయం. మన ఉత్తర తెలంగాణలో జగిత్యాలకు సంబంధించినటువంటి ఈ 10 జిల్లాలు ఉన్నాయి. ఈ 10 జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే వర్షపాతం ఎలా ఉందని కనుక చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి కానీ అదేవిధంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతలో కొంత వర్షపాతం అనేది సాధారణ స్థాయికి చేరినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక మిగిలిన అన్ని జిల్లాలలో కూడా లోటు వర్షపాతమే నమోదైంది. మనకు ఉత్తర తెలంగాణ మొత్తం 10 జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికి మనకు 368 mm వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 269 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అన్ని జిల్లాలో కనుక కలిపినట్లయితే ఉత్తర తెలంగాణ మండలంలో సుమారుగా 27% వరకు కూడా లోటు వర్షపాతం నమోదైంది. వర్షపాతం తక్కువగా నమోదైంది కాబట్టి కొన్ని పంటలపైన కొంత ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని పంటలు వేసుకోవడానికి అవకాశం ఉండదు, ఇంకా కొన్ని పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ గత 2-3 రోజులు కనుక చూస్తున్నట్లయితే చిన్న చిన్న జల్లులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వర్షపాతాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా ఎలాంటి పంటలు వేసుకోవాలనేటువంటిది ప్రధానంగా రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా మన తెలంగాణలో వర్షాలు అనేటువంటి రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కెనాల్స్ నుంచి కూడా నీళ్లు వదిలిపెట్టేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నది. అదేవిధంగా బోరు బావులలో కానీ అదేవిధంగా బావులల్లో కానీ నీటి మట్టం అనేటువంటిది గణనీయంగా తగ్గిపోతూ ఉన్నది. మరి రైతు సోదరులు తప్పకుండా ఆలోచించాల్సింది ఏంటంటే వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు ఇప్పటికి కూడా వేసుకోవడానికి కొన్ని పంటలు ఉన్నాయి. 1 ఎకరానికి వరి పంట పండించుకోవడానికి సరిపోయేటువంటి నీటితోటి మనం 4 నుంచి 5 ఎకరాలు ఆరుతడి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది చాలా ముఖ్యమైనటువంటిది ఉత్తర తెలంగాణ మండలంలో రైతు సోదరులు పత్తి వేయాల్సినటువంటి రైతు సోదరులు అందరూ కూడా దాదాపుగా పత్తి అనేటువంటిది వేయడం జరిగింది. పత్తిని సాధారణంగా విత్తుకోవడానికి జూలై 20వ తారీఖు వరకు లాస్ట్ డేటు, అంటే మనం వేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ వేసుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి భూములలో పత్తికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి రైతు సోదరులు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వరి పొలాలలో కూడా కొద్దిపాటి నీటి తడులు ఇచ్చేటువంటి అవకాశం ఉండి బోర్లు బావుల కింద నీటి వ్యవస్థ కనుక ఉన్నట్లయితే మనం సాధారణంగా సాగు చేసేటువంటి పంటలకు ప్రత్యామ్నాయంగా చాలా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి పంటలు ఏవైనంటే కూరగాయ పంటలు. తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి కూరగాయ పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే మరి మార్కెట్లో మంచి ధరకు అమ్ముకొని రైతు సోదరులు నికర లాభం ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యానవన శాఖ వారి ద్వారా కూడా కొంత రైతు కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నది కూరగాయ విత్తనాలకు కూడా. సో రైతు సోదరులు దగ్గరలో ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ను సంప్రదించి దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా భారీ ఎత్తున మరి సబ్సిడీ రైతులు ఇస్తున్నటువంటి మరో ప్రధానమైన ఉద్యానవన పంట ఆయిల్ పామ్. 1 ఎకరానికి 50,000 వరకు కూడా అన్నీ, అంటే అటు ఇచ్చేటువంటి ఎరువులు కావచ్చు, లేకుంటే సబ్సిడీ మీద ఇచ్చేటువంటి డ్రిప్ పరికరాలు కావచ్చు, మొక్కలకి ఇచ్చేటువంటి రాయితీ కావచ్చు, అన్నీ కలుపుకున్నట్లయితే పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తూ ఉన్నది. కాబట్టి ఆయిల్ పామ్ను కూడా వేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ ఆయిల్ పామ్ పంటకు ఇంకా రాబోయే కాలంలో 30-40 సంవత్సరాల వరకు కూడా మంచి డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉన్నది. ఆరుతడి పంటల విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈ జూలైలో కూడా మనం వేసుకోవడానికి సిఫారసు చేశాం. దీంట్లో రైతులకు మంచి అవకాశం ఉన్నటువంటి పంట కంది. ఈ కంది పంట అనేటువంటిది కొంతవరకు బెట్టకు బాగా తట్టుకునేటువంటి పంట కాబట్టి ఈ కంది పంటను తక్కువ కాల పరిమితి కానీ మధ్యకాలిక రకాలను కనుక సాగు చేసుకొని కొంచెం సాలుకు మధ్యలో 2 నుంచి 3 అడుగుల దూరంలో, అదేవిధంగా మొక్కకు మధ్య దాదాపు ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో ఎక్కువ మొక్కలు వచ్చేటట్టుగా సాగు చేసుకున్నట్లయితే మనం మామూలు దిగుబడులు కూడా చేసుకోవడానికి ఈ కంది పంటను మనం సుమారుగా ఆగస్టు 15 వరకు కూడా
సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ సాలుకు మధ్య దూరాన్ని కొంచెం తగ్గించుకొని ఎక్కువ మొక్కలు వచ్చేటట్టుగా సాగు చేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి పంట కంది పంట. మనకు మొక్కజొన్న కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న కూడా వీలైతే తక్కువ కాల పరిమితి రకాలు కానీ అదేవిధంగా పచ్చి కంకులకి అనుకూలమైనటువంటి రకాలను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఇప్పటికీ కూడా ఉన్నది. ఆదర్శ రైతులు కానీ కొంచెం ముందు చూపున్నటువంటి రైతులు మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ను ఆధారంగా చేసుకొని మనం చిరుధాన్యాలు సాగు చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉన్నది. వీటిలో మనం సజ్జలు కానీ రాగులు కానీ కొర్రలు కానీ కాకుంటే దీంట్లో కొద్ది సమస్య ఏముంటుందంటే పండించిన తర్వాత దాన్ని కొంచెం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని ముందుగానే ఆలోచన చేసుకొని దానికి తగ్గట్టుగా మనం చిరుధాన్య పంటలు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అట్లాగే మనం పెసర కానీ మినుము కానీ బొబ్బర్లు కానీ ఉలువలు కానీ ఇట్లాంటి పంటలు కూడా మనం ఇంకా ఇప్పుడు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కొన్ని సాగు పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులలో ఏంటంటే ఒకటి తక్కువ కాల పరిమితి గల రకాలు సాగు చేసుకోవాలి. సాలుకు దూరాన్ని కొంచెం తగ్గించుకొని కంది లాంటి పంటలలో ఎక్కువ మొక్కలు వచ్చేటట్టు చేసుకోవడం. అట్లాగే తక్కువ కాల పరిమితి గల కూరగాయ పంటలు కానీ తర్వాత ఆయిల్ పామ్ పంటలు కానీ అదేవిధంగా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు కానీ ఒకవేళ వరియే వేసుకుంటామని అనుకుంటే రైతు సోదరులు మాత్రం తప్పకుండా తక్కువ కాల పరిమితి ఉన్నట్టు రకాలు 120 రోజులలో పంట కాలం అయిపోయేటువంటి రకాలను సాగు చేసుకుంటూ ముఖ్యంగా వరిలో నీరు ఎక్కువగా నిలబెట్టకుండా పొలాన్ని ఆరబెడుతూ నీటి ధరలు ఇచ్చుకునేటువంటి పద్ధతి కనుక పాటించినట్లయితే ఉన్న నీటితోటి పొలాలు ఎండిపోకుండా మనం పంటను కాపాడుకొని సాధారణ దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం వేసినటువంటి పంటల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే వరి అనేటువంటిది నారుమడి దశ నుంచి నాటిన 15 నుంచి 20 రోజుల దశలో ఉన్నాయి. ఈ బెట్ట వాతావరణ పరిస్థితులలో కాండం నిలిచే పురుగు యొక్క ఉధృతి కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి అటు నార్మల్లో కానీ తప్పకుండా ఒక ఎకరానికి సరిపోయేటువంటి నార్మల్లో సుమారుగా ఒక 800 గ్రాముల కార్బోఫ్రాన్ గుళికలు ఇసుకలో కనుక కలిపి చల్లినట్లయితే ఆ పురుగు యొక్క ఉధృతి అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొక రెండవ రకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముదురు నారు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముదురు నారు వేసేటప్పుడు తప్పకుండా తలలు దుంచాలి. ఈ దుబ్బుకు మధ్య అటువంటి దూరాన్ని బాగా తగ్గించుకొని కొంచెం ఒత్తుగా వేసుకోవడం. తర్వాత ప్రతి దుబ్బుకు ఒక 6 నుంచి 8 పిలికలను పెట్టుకొని అదనంగా ఒక 25% నత్రజని ఎరువును అంటే యూరియాను అదనంగా ఒక ఎకరానికి 10 నుంచి 12 కిలోలు. ఈ విధంగా సాగు పద్ధతులలో మనం కొంచెం మార్పులు తయారు చేసుకొని పొలాన్ని ఆరబెడుతూ నీటి తల్లి కనుక ఇచ్చుకున్నట్లయితే సమస్యలు రాకుండా సాధారణంగా దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే మొక్కజొన్న ఇప్పుడంతా కూడా మోకాలు ఎత్తు వరకు ఉన్నటువంటి పంట ఉంది. శాకీయ దశలోనే ఉన్నది. ఇది చాలా సున్నితమైనటువంటి దశ కాబట్టి మోకాలు ఎత్తులో ఉన్నటువంటి మొక్కజొన్నలో తప్పకుండా వర్షం లేకపోయినా కూడా నీటి తల్లి ఇచ్చుకోవాలి. నీటి తల్లి ఇచ్చేటప్పుడు బోధె పద్ధతిలో కనుక మనం విత్తుకున్నట్లయితే ఒక వరుస తప్పించి ఒక వరుసకు ముందుగా నీళ్ళు ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇచ్చేటప్పుడు మనం ఏదైతే వరుసలో ఇచ్చినామో ఆ వరుసను తప్పించి ఇంకొక వరుసలో. సో ఈ విధంగా ఈ చిన్న చిన్న మెలకువలు కనుక పాటించినట్లయితే మొక్కజొన్నలో కూడా మామూలు దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పత్తి విషయానికి వస్తే ముఖ్యంగా కలుపు కనుక ఉన్నట్లయితే కలుపును తీసేయడానికి దగ్గరలో అంతరకృషి కనుక చేసినట్లయితే భూమిలో పదును అనేటువంటిది పట్టుకొని ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరలో అంతరకృషి చేయడం, నేలలో తగినంత తేమ కనుక లేకపోయినట్లయితే ఎరువులు వేయడానికి సమస్య ఉంటుంది. కాబట్టి ఆ ఎరువులకి ప్రత్యామ్నాయంగా మొక్కలపైన 2% యూరియా ద్రావణం అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాములు లేకుంటే పొటాషియం నైట్రేట్ అయితే 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున వారం 10 రోజుల తేడాతోటి ఒక 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదల కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకు పత్తిలో బెట్ట వాతావరణ పరిస్థితులు మొన్నటి వరకు కనుక చూసినట్లయితే ఉన్నది. మరి ఆ బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా తామర పురుగులో కానీ అదేవిధంగా పేనుబంక పురుగు యొక్క ఉధృతి కనపడతా ఉన్నది. సో ఆ పురుగులకు సంబంధించినటువంటి సస్యరక్షణ మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఈ విధంగా రైతు సోదరులు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య చర్యలు వేసినటువంటి పంటల్లో తీసుకోవాలి. అదేవిధంగా వచ్చేటువంటి వర్షాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏ కాలంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎంత పంట కాలం ఉన్నటువంటి రకాలను వేసుకోవాలి, ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఆ పంటలను ఏ విధంగా వేసుకోవాలి అనేటువంటి విషయాలపైన పాటించుకుంటూ అదేవిధంగా వాతావరణ శాఖ వాళ్ళు కానీ అదేవిధంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల కూడా ప్రతి మంగళ శుక్రవారం రోజు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు రైతులకి ఇస్తూ ఉన్నాం.
రైతు సోదరులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి బయట పడడానికి చాలా మెలకువతోటి పంటలను పండించుకొని సమస్యల నుంచి బయటపడడానికి ఆలోచన చేయాల్సిందిగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా మా ఉత్తర తెలంగాణ మండలం నుంచి రైతు సోదరులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో గిరిజన ఉప ప్రణాళిక క్రింద రైతులకు ఉచితంగా స్ప్రేయర్లు అందించారు. అలానే పంటల సాగులో రైతులకు అవసరమైన సూచనలు తెలియజేయడంతో పాటు విత్తనాలను సమకూర్చుతున్నారు. ఇప్పటిదాకా మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం. మాకు ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కొంత అవగాహన కల్పించి చిరుధాన్యాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాకు జీడి కూడా వేశాం. దానికి సంబంధించిన స్ప్రేలు కూడా ఉచితంగా ఇవ్వబడ్డాయి. మేము వేస్తున్న ప్రతి పంటకు కూడా ఇక్కడ మేము సలహాలు కానీ సూచనలు కానీ శాస్త్రవేత్తల ద్వారా మేము తెలుసుకోవడం జరుగుతుంది. పవర్ స్ప్రేలు ఈ శాస్త్రవేత్తల ద్వారా మాకు అందివ్వడం జరిగింది. ఈ ప్రతి గిరిజన గ్రామాలకి ఈ కృషి విజ్ఞాన కేంద్రం అనేది బాగా సపోర్టుగా వస్తుంది. గిరిజన రైతులను చైతన్యం చేసి వ్యవసాయ ఉద్యాన పంటలపై అవగాహన పెంచడంతో పాటు వారి ఆర్థిక పురోగతికి కేవీకే సహకరిస్తుందని ఇక్కడి యూత్ ఎంపవర్మెంట్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కేవీకే సమన్వయంతో రైతులకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామంటున్నారు. మా సంస్థ కురుపాం కేంద్రంగా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల్ని చైతన్యవంతం చేసి వ్యవసాయం మరియు ఉద్యానవనం పరంగా వారు అభివృద్ధి సాధించే దిశలో పనిచేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతులకి కావలసినటువంటి సాంకేతికపరమైనటువంటి సలహాలు అందజేస్తూ వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా జీడి, అలానే అనాస పనస వంటి వాణిజ్య పంటల వైపు కూడాను వాళ్ళు తగినటువంటి ఇన్పుట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే టీఎస్పీ ట్రైబల్ సబ్ప్లాన్ నిధుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి స్ప్రేయర్స్ అందించడం జరిగింది. వాళ్ళకి ఆదాయ భద్రత, అలానే ఆరోగ్య భద్రత కూడా కల్పించే విధంగా కూడా కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. గిరిజన ఉప ప్రణాళిక కింద రైతులకి కొన్ని స్ప్రేయర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సాధారణంగా ఈ గిరిజన ఉప ప్రణాళికలు జాతీయ స్థాయిలోని గిరిజన రైతులకి ఒక టెక్నాలజీ అందించడానికి కానీ వాళ్ళ దిగుబడులు పెంచుకోవడానికి రకరకాల ఇంప్లిమెంట్స్, తర్వాత ఇన్పుట్స్ కూడా అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ ఉప ప్రణాళిక కింద స్ప్రేయర్లు ఇవ్వడం జరిగింది. స్ప్రేయర్లు సాధారణంగా మనము ఇక్కడ కెమికల్ స్ప్రేస్ రికమెండ్ చేయము, కానీ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అని బయో కంట్రోల్ ఏజెంట్స్ అంటే జీవ కంట్రోల్ ఏజెంట్స్ అవి సజెస్ట్ చేస్తున్నాము. అలానే బయో ఫర్టిలైజర్స్, తర్వాత కొంచెం మైక్రో న్యూట్రియంట్స్ ఇలాంటివి కూడా మనం సజెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అలాంటివి కూడా వీళ్ళు ఈ స్ప్రేయర్స్ని ఉపయోగించి స్ప్రే వాడుకోవచ్చు, చేసుకోవచ్చు. కేవీకే సహకారం వల్ల సంప్రదాయ పద్ధతుల సాగు నుంచి నూతన సాగు విధానాల వైపు అడుగులు వేయగలుగుతున్నామంటూ గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.